దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్ బెడ్ ప్రారంభానికి అమరావతి సిద్ధమవుతోంది. రేపు క్వాంటమ్ డే సందర్భంగా హైటెక్ రంగానికి కొత్త దిశగా అడుగుపడనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ టెస్ట్ బెడ్ కు శ్రీకారం చుట్టున్నారు. దీంతో అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ, డిజిటల్ భవిష్యత్తుకు బాటలు పడనున్నాయి. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దేశంలో క్వాంటమ్ రీసెర్చ్ కు కేంద్రంగా ఏపీ ఎదుగుదలకు అడుగులు పడనున్నాయి. అలాగే రాష్ట్రంలో స్టార్టప్లు, పరిశోధన సంస్థలకు భారీ అవకాశాలు దక్కనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ సింధు, ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే 14వ తేదీ, రేపు 14వ తేదీన వరల్డ్ క్వాంటమ్ డే సందర్భంగా దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్ బెడ్ ని ప్రారంభానికి అయితే సిద్ధంగా ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ క్వాంటమ్ బెడ్ ని ఇప్పటికే ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా డిజైన్ చేసిన పరిస్థితి. అది రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. అయితే అమరావతిలో ఏదైతే మరింతగా అమరావతి స్థాయి ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇలాంటి విప్లవాత్మకమైన మార్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకువస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అమరావతిలో టెక్ రంగాన్ని కొత్త దిశగా అడుగులు వేసేందుకు ఈ క్వాంటమ్ టెక్నాలజీని భవిష్యత్తుకు బాటలు వేయబోతుంది. దీంతో పాటు ఏదైతే సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ లో విప్లవాత్మకమైన మార్పులు, అదేవిధంగా స్టార్టప్ పరిశోధనలకు ఏవైతే సంస్థలకు భారీ అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే దేశంలోనే క్వాంటమ్ రీసెర్చ్ కేంద్రంగా ఏపీ ఎదుగుదల అయితే ఉండబోతుంది. దీంతో పాటు యువతకు అధునాతన సాంకేతిక రంగంలో అవకాశాలని విస్తరించే దిశగా ఈ క్వాంటమ్ కూడా ముందుకు వెళ్ళబోతుంది. అయితే దీనికి సంబంధించి భారత టెక్నాలజీ రంగంలో ఏపీకి ప్రత్యేక గుర్తింపు లక్ష్యంతోనే ఈ అడుగులు ముందుకు వేయాలని చెప్పని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే అమరావతి రాజధానికి ప్రాంతంలో ఈ క్వాంటమ్ కంప్యూటర్ కు సంబంధించి ఇప్పటికే 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే దాని శంకుస్థాపన కూడా సీఎం చంద్రబాబు చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదైతే క్వాంటమ్ అదేవిధంగా ఐబిఎం సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అది నిర్మాణం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు క్వాంటమ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మొదటి క్వాంటమ్ కంప్యూటర్ ని ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ కి వినియోగించే పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ పరికరాల టెస్టింగ్ బెడ్ అయితే రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన అయితే ప్రారంభోత్సవం అయితే జరగబోతుంది. యమునా. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.